ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా గత ప్రభుత్వం మార్చిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్కి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధించిన విషయాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం 25% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారు, మిగతా 75% ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్తారు. గత 5 సంవత్సరాలు మనం చూస్తే అనేక చోట్ల పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చాయి. ఏ రోగానికి ఏ మందులు ఇస్తున్నారో మీరు ప్రొసీజర్స్ని పెంచామని చెప్తున్నారు, కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చడం కోసమే ఆ ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు ఎవరనే విషయాన్ని కూడా చూడడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలు ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధిక పేషెంట్లు కొన్ని హాస్పిటల్కి మాత్రం వెళ్ళారు. వాటి మీద కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. ఆడిట్ చేసిన తర్వాత తదనుగుణంగా ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏది ప్రజలకు మేలు జరుగుతుందో అటువంటి నిర్ణయాలను కొనసాగిస్తాం. ఏది ప్రజలకు ఇబ్బంది కలిగిందో, ఏది అవినీతికి ఊతమిచ్చిందో, ఏ చర్య కొంతమందికి ఆదాయ వనరుగా మారిందో అటువంటి అన్నింటినీ ఆపేస్తాం. సంస్కరణల సమూల మార్పులకు పెద్ద తేడా ఉందని నేను అనుకోను. సమూల మార్పులు తీసుకొస్తాం, సంస్కరణలు తీసుకొస్తాం. ముఖ్యంగా ప్రజలకి ఈ నాడైతే ఏదైతే ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందుతున్నాయో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఒక విషయం నేను ఈ విధంగా చెప్పాలి, నేనేదో పలాయనవాదం చిత్తగించడంలా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి పరిస్థితులు జరిగాయంటే ఒక అనారోగ్య శాఖగా దీన్ని మార్చిపెట్టున్నారు.